నేను కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. విశాఖపట్నం నుండి దళిత రాజ్యాధికారి అధ్యక్షుడిని. ఈ రోజు నుండి అంటే జూలై 1, 2024 నుండి భారతదేశంలో స్వదేశీ న్యాయం అంటూ కొత్త చట్టాలు మనకి ఈ రోజు నుండి అమల్లోకి వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో అమల్లో ఉన్న బ్రిటిష్ వారు మనకి ఏర్పాటు చేసిన ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి స్థానంలో ఈ రోజు నుండి మనకి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్షి అధినియం అంటూ ఆ 3 చట్టాల స్థానంలో ఈ 3 చట్టాలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ చట్టాలు బిల్లు 2022లో బిల్లు పాస్ అయినప్పుడు కూడా కాంట్రవర్సీ జరిగింది. 146 మంది ప్రతిపక్షానికి చెందిన ఎంపీల్ని హౌస్లో నుండి సస్పెండ్ చేసి వారు లేని సమయంలో ఈ 3 చట్టాలని, ఈ నూతన చట్టాలని మనకి ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ఒకటే కాబట్టి మోదీ గవర్నమెంట్లో ఉన్నాయి, ఆ అధికారంలో ఉన్న వాళ్ళు మనకి ఈ చట్టాన్ని ఇప్పుడు ఇచ్చారు. కాకపోతే ఇప్పుడున్న ఈ చట్టాలకు సంబంధించి కొంతమంది న్యాయ నిపుణులు కానీ, అడ్వకేట్స్ కానీ, పోలీసు వారు కానీ మిశ్రమ స్పందన చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సుమారు ఐపీసీలో 511 చట్టాలు ఉన్నాయి. ఈ ఐపీసీ ఈ వీటి స్థానంలో 380 వరకు దీన్ని కుదించడంతో పాటు ప్రజలకి అర్థం కాకుండా, ప్రజలకి అవగాహన లేకుండా, ముఖ్యంగా ఈ కొత్త చట్టాలు ఇంకా ఈరోజు కోర్టులో అడిగితే చాలామంది అడ్వకేట్లకి ఇంకా మాకు పూర్తి అవగాహన లేసారండి. అంటే న్యాయస్థానంలో ఉన్న సీనియర్ అడ్వకేట్లే మాకు ఇంకా దీని మీద అవగాహన లేదు అని అంటూ ఉన్నారంటే ఇప్పుడు ఈ చట్టాన్ని ప్రజల్లోకి ఎప్పుడు తీసుకెళ్తారు? ప్రజలకి అవగాహన అన్నది ఎప్పుడు కల్పిస్తారు? ప్రజల అవగాహన పక్కన పెట్టండి. నేరస్తుడు నేరం చేస్తానంటాడు, అమలుడు ఇంట్లో ఉంటాడు. చట్టాలతో సంబంధం లేదు, కానీ చట్టానికి, సామాన్యుడికి, న్యాయానికి అవినాభావ సంబంధం ఉంది. మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో రోజు కోర్టుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఆసుపత్రికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. ఏదో కారణం చేత అయితే మంచి కావచ్చు, లేకపోతే చెడు కావచ్చు. కాకపోతే ఇప్పుడున్న ఈ చట్టాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే 2022 సంవత్సరంలో భారతదేశంలో సుప్రీంకోర్టు దేశద్రోహ నేర చట్టాన్ని ఎత్తేసింది. తీసేస్తే ఇప్పుడు మనకి వస్తున్న ఈ చట్టంలో, ఈ కొత్త చట్టాలు ఈ రోజు నుండి అమలు కాబోయే చట్టంలో మళ్ళీ దేశద్రోహ నేరం అన్నది మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసు వారికి పూర్తి స్థాయి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్న అధికారాల కన్నా ఎక్కువ అధికారం పోలీసు వారి చేతికి ఇచ్చినట్టు అవుతుంది ఈ చట్టం ద్వారా. ఈ చట్టాల ద్వారా ఇప్పుడు మనకి అమలు కాబోతే ఉన్న మొత్తం 3 కొత్త చట్టాలు ఏంటంటే, ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ పెట్టాలి, కోర్టుకి పంపించాలి. కానీ ఇప్పుడున్న ఈ చట్టం ప్రకారం 15 ఎఫ్ఐఆర్ అనేది ఎప్పుడైనా పెట్టవచ్చు. 15 రోజుల వరకు పోలీసు వారి కస్టడీలో ఉంచుకోవచ్చు. తర్వాత కోర్టు అనుమతితోని 45 నుండి 65 రోజుల వరకు ఒక ముద్దాయిని పోలీసు వారి కస్టడీలో ఉంచుకోవచ్చు. దీనివల్ల ఏమంటారు, హ్యూమన్ రైట్స్ దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. పోలీసు వారు ఏం చేస్తారన్నది మనం అందరికీ తెలుసు. అందరూ అలాంటి కాదు, కానీ కొంతమంది పోలీసు వారు దీన్ని దుర్వినియోగం చేసి ఈ చట్టాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళ మీద కూడా ఎటువంటి కేసులైనా పెట్టొచ్చు అన్న ఒకటి ఉన్నది. ఏది ఏమైనా ఈ కొత్తగా వస్తున్న మనకి ఈ చట్టాల వల్ల ఎంతో కన్ఫ్యూజింగ్ ఉందని, దానితో ఈ చట్టాలని చేసేటప్పుడు పై స్థాయిలో ఉన్న సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్న మేధావుల తాలూకా ఆలోచనలు కానీ, సలహాలు కానీ పరిగణలో తీసుకోలేదన్నది ఒక ఇది ఉంది. ఏది ఏమైనా భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న చట్టాలని చాలావి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ చేసుకున్నారని, తర్వాత ఆ చట్టాలనే ఇక్కడ చేశారని, పేరు మార్చారని, తర్వాత ఇప్పుడు మీకు ఈ ఫర్దర్గా కొంతమంది న్యాయ నిపుణుల తాలూకా వీడియోలు మీకు ఇందులో వేస్తాను. ఏముంది అంటే ఇందులో పూర్తిగా ఈ చట్టాలు ఆర్ఎస్ఎస్ భావజాలంతో, హిందుత్వ భావజాలంతో ఇది స్వదేశీ న్యాయం అన్న ముద్ర వేస్తూ ప్రజల మీదకి రుద్దుతున్నారు అనేది ఒక అపోహ ఉంది. కాకపోతే కొంతమంది
ఇది పర్వాలేదు, దీనివల్ల 0 ఎఫ్ఐఆర్ చాలా మంచిది అని అంటున్నారు. తర్వాత కొంతమంది న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే అసలు మొత్తం ఈ చట్టాన్నే ఇంత ఇప్పుడు అర్జెంటుగా మార్చారు, కానీ ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఇదంతా ప్రజలకు అర్థం కావడానికి, కానీ ఈ పేర్లు అర్థం కావడానికి అసలు పోలీసు వారికి ఎంతో కన్ఫ్యూజన్ అంటే. ఇంకోటి, ఈ రోజు నుండి జరిగే ప్రతి ఒక్క నేరము ఈ కొత్త చట్టాల పరిధిలోకి వస్తుంది. కానీ ఈరోజు గతంలో జరిగిపోయిన కొన్ని ఇష్యూస్ ఇప్పుడు కంప్లైంట్లో వచ్చిన, అంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగింటే ఈ జూలై 1వ తారీఖు కన్నా ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే వాటికి ఎలాంటి సెక్షన్స్ వేయాలి ఏంటనేది పోలీసు అధికారుల్లో కూడా న్యాయాధికారుల దృష్టిలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని చాలామంది అడ్వకేట్స్ కానీ పోలీసు అధికారులు కానీ చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు నుండి ప్రజల్లోకి వస్తున్న ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో మానవ హక్కులకి దెబ్బ తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే కొంతమంది అవినీతి అధికారుల వల్ల కానీ అవినీతి ఇది వాళ్ళ ఆ మాట ఉపయోగించకూడదు నేను ఆఫ్ ది రికార్డ్, కానీ వాళ్ళ వల్ల కానీ చాలా ఇబ్బందులు బాగుతాయి. ఇది శాంపుల్, అంటే ఇది ట్రైలర్ కింద బీజేపీ గవర్నమెంట్ దీన్ని ప్రజల మీదకి వదులుతుందేమో. ఇదే కానీ అమలు అవుతే భవిష్యత్తులో రాజ్యాంగానికి కూడా ప్రమాదం ఏర్పడేది అవుతుందని ఎంతోమంది చెప్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తాము, 400 సీట్లు మాకు వస్తే మేము మారుస్తాము రాజ్యాంగాన్ని గతంలో ఎన్నికల ముందు ఈ మోడీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదృష్టమో దురదృష్టమో వాళ్ళకి అన్ని సీట్లు రాకపోవడంతో ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతూ ఉంది. చాలా చోట్ల ఆల్రెడీ ఈరోజే ఈ చట్టం అమలులోకి వస్తుంది కాబట్టి ప్రజా ఉద్యమాలు కానీ న్యాయస్థానాలు కానీ, ఎందుకంటే చాలామంది కొంతమంది ఎంపీలు కొంతమంది పిల్లు కూడా వేశారు సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని అందాక ఆపాలి అని. దానితో తమిళనాడు సీఎం స్టాలిన్ లాంటి వారు కూడా ఈ చట్టాల మీదకి వ్యతిరేకంగా ఉన్నారు. ఏదేమన్నా ప్రజలకి లాయర్లకి అందరికీ కూడా కన్ఫ్యూజింగ్గా ఉన్న ఈ చట్టాలు రాబోయే రోజుల్లో ఎలా మలుపులు తిరుగుతాయో అన్నది మనం చూడాల్సి వస్తుంది. నా పేరు కేఎస్ సురేష్ కుమార్. నేను ఐఏఎల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీని. ఇప్పుడు ఈ రోజు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ క్రిమినల్ చట్టాల గురించి 3 చట్టాల గురించి మరి గతంలో పార్లమెంట్లో ఇది యాక్ట్ అయింది. ఆ రోజున ఈ 3 చట్టాలని మార్చేస్తూ పేర్లు మారుస్తూ ఈ సాంస్క్రిట్ భాషలో అదేవిధంగా హిందీ భాషలో తర్జుమా చేస్తూ ఈ చట్టాలను మార్పు చేస్తున్నారు. అప్పుడు ప్రతిపక్ష ఎంపీలు అందరూ 145 మంది ఎంపీలు ఎవరు కూడా లోక్సభలో లేనప్పుడు ఈ బీజేపీ మరి కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఈ 3 చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. ఇది మరి సాంస్క్రిట్ భాషలో దీని వెనక ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బీజేపీని అడ్డుపెట్టుకొని ఈ చట్టాలను మార్చడం, పేర్లు మార్చడం ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దీన్ని మార్చాలని చెప్పేసి ఒక కుట్రపూరిత వాతావరణంలో చేయడం జరిగింది. ఇక్కడ ఐపీసీ, సిఆర్పిసి మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా 3 మార్చేసి దాంట్లో ఉన్న శిక్షలను కూడా మారుస్తూ, అయితే దాదాపు 80% 3 క్రిమినల్ లాస్లో కూడా 80% పాత వాటిని ఉంచేస్తూ కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇక్కడ రాజద్రోహం, దేశద్రోహం చట్టాన్ని మరి మనం గతంలో బ్రిటిష్ వారు మన మీద దేశద్రోహం పెడుతుంటే దాన్ని వద్దని చెప్పేసి మనం ఎంతో యాజిటేషన్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఎంతో యాజిటేషన్ చేసిన తర్వాత రీసెంట్గా దేశద్రోహం చట్టాన్ని మరి అది తీసివేసి 124 తీసివేసి ఇప్పుడు దాన్ని రాజద్రోహం కింద మరి 152 సెక్షన్ కింద మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. జస్ట్ పేరు మార్చి అదే చట్టాన్ని మళ్ళీ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మన స్టేట్ మీద మనం ఏమన్నా ఇది చేస్తే అది అగైనెస్ట్ స్టేట్ అని చెప్పి అంటారు. దాన్ని మార్చేసి 113 సెక్షన్ 113 కింద దాన్ని మరి అగైనెస్ట్ హ్యూమన్ బాడీ అనే చట్టాన్ని తీసుకొచ్చేసి 113 సెక్షన్ పెట్టారు. ఈ విధంగా మరి అదేవిధంగా రిమాండ్ కానీ లేకపోతే మ్యాజిస్ట్రేట్ పవర్స్ కూడా ఎస్పీలకి, డీసీపీలకి, ఏసీపీలకు కూడా మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చేసి పోలీసు వాళ్ళకి చట్టాన్ని, న్యాయాన్ని కూడా చేతుల్లో తీసుకోవడానికి ఈ మారినటువంటి క్రిమినల్ చట్టాలన్నీ కూడా పోలీసుల చేతులకు వెళ్తాయి. అదేవిధంగా రిమాండ్ అనేది ఇంతకుముందు 14 రోజులు ఇచ్చేవాళ్ళు, మరలా 14 రోజులు తెచ్చుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా 60 డేస్ నుంచి 90 డేస్ వరకు కూడా రిమాండ్ ఇవ్వచ్చు. ఈ విధంగా అనేక మార్పులు చేర్పులు చేస్తూ దీన్ని భారతదేశంలో
మరి వాళ్ళే ఎదురు తిరిగితే ఏమన్నా ధర్నా చేయాలన్నా సమస్య మీద సాల్వ్ చేయమని చెప్పి కొంచెత్తి అడిగితే గవర్నమెంట్ నడితే వాళ్ళు తీసుకుని లోపలేసేసి బెయిల్ లేకుండా కూడా చట్టాలని న్యాయాలని మరి గవర్నమెంట్ చేతిలో తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ముక్త కంఠంతో న్యాయవాదులంతా వ్యతిరేకిస్తున్నారు. న్యాయవాదులే కాదు, ఈ చట్టాల వల్ల న్యాయవాదుల కంటే ఎక్కువగా ప్రజలకే నష్టం ఎక్కువ వాటిల్తుంది. 13 రోజులు ఇలా 28 రోజుల్లో మరి మన రిమాండ్ ఉండే ఖైదీలు 90 రోజులు ఉన్నారంటే 90 రోజులు మళ్ళీ 90 రోజులు పెంచాలంటే ఎంతకాలం జైల్లో మగ్గిపోతారు? అంటే జైల్లోని కూడా నింపడానికి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరన్నా అడిగితే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి మరి జైల్లోనే మగ్గించడానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆడుతున్న పన్నాగం భాగం ఇది. కాబట్టి ఇప్పుడు గత గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్లో తక్కువ మంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ ఉన్నారు. ఇప్పుడు దాదాపు 55:45%లో లోక్సభలో ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మరలా దీని గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. అంతవరకు ఈవెంట్స్ పెట్టాలి. తాత్కాలికంగా ఈ చట్టాలని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము న్యాయవాదిగా కోరుకుంటాం. ఇది ఐఏఎల్గా మేము ప్రధానమంత్రికి, అలాగే హోమ్ మినిస్టర్కి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి, అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నితీష్ కుమార్ గారికి, ఇక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మేము వర్ణించుకోవడం జరిగింది. పార్లమెంట్లో, లోక్సభలో మళ్ళీ దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకున్న వరకు దీన్ని అభ్యర్థి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రతాప్ అడ్వకేట్ విశాఖపట్నం. సిన్స్ 51 years నుంచి విశాఖపట్నం జిల్లాకు ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సిఆర్పిసి, ఐపీసీ పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చి అమెండ్మెంట్లు చేయడం అనేది పూర్తిగా ప్రజలకి ఎవరికి కూడా, సామాన్య ప్రజల నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ వరకు కూడా ఎవరికి కూడా ఈ చట్టాలపైన అవగాహన లేదు. ఈ చట్టాలని అమెండ్ చేసే ముందు ఈ పార్లమెంట్ మెంబర్స్ కానీ రిజల్యూషన్ పాస్ చేసే ముందు, బిల్ పాస్ చేసే ముందు నేషనల్ బార్ కౌన్సిల్ వాళ్ళు కానీ, జ్యూరీ కమిటీ కానీ అపాయింట్ చేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు అమెండ్ చేసి ఉండుంటే బాగుండేది. ఈ అమెండ్మెంట్స్ వలన పాత ఇండియన్ పీనల్ కోడ్లో ఉండే టోటల్ సెక్షన్స్ 511 సెక్షన్స్ ఉన్నాయి. వాటిని తగ్గించి 382 సెక్షన్స్ కింద అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఈ అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా అవగాహన కలగాలంటే ప్రజలకి ఈ చట్టం కోసం తీసుకొచ్చిన బిల్లుకి ముందు ఈ ఒక జ్యుడిషియరీ కమిటీ వేసి కమిటీ సిఫార్సు మేరకు తెచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఈ అమెండ్మెంట్ తీసుకురావడం, ప్రజలకు పూర్తిగా అవగాహన లేకపోవడం. రెండోది, చట్టం ఈ అమెండ్మెంట్లో ఒకటి 0 FIR అన్నది దట్ ఈస్ గుడ్ థింగ్. కానీ మిగతా ఆస్పెక్ట్స్కి వచ్చేటప్పటికి ఈ అవగాహన లేకపోవడం వలన ఈ రిజిస్టరింగ్ ఆఫ్ ద కేసెస్ ది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇబ్బంది పడతారు, కోర్ట్ ఆఫ్ లా ఇబ్బంది పడుతుంది, అదేవిధంగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ కూడా దీంట్లో ఇబ్బంది పడతారు. కాబట్టి బ్రీతింగ్ టైం ఇచ్చి అమెండ్మెంట్ చేసి ఉంటే బాగుండేది. రెండోది, ఈ అమెండ్మెంట్కి పూర్వం ఈ సుప్రీంకోర్టు సీజే గారు, ఆనరబుల్ సుప్రీంకోర్టు సీజే గారి దగ్గర నుంచి ఒపీనియన్ కానీ, నేషనల్ బార్ కౌన్సిల్ నుంచి ఒపీనియన్ కానీ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది అనేది నా అభిప్రాయం. దీనివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ప్రస్తుతానికి ఉందన్నది యాజ్ ఎ లాయర్గా నా ఒపీనియన్. ఓకే సార్, నా పేరు పలక శ్రీరామూర్తి అండి, న్యాయవాది, విశాఖపట్నం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, అంటే ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతున్న కొత్త మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పనికొచ్చే సెక్షన్స్ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే బ్రిటిష్ వారు 1860లోని పెట్టిన సెక్షన్స్ ఇంతవరకు కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతూ వచ్చింది. అయితే మన సామాజిక పరిస్థితులు వేరు, మన ఇన్సిడెంట్స్ వేరు. అది పూర్తిగా కూడా బ్రిటిష్ లాగా ఉన్నది ఇప్పటి వరకు కూడా. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే అనేక అమెండ్మెంట్లు జరిగినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా మనం బ్రిటిష్ ఆధీనంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. అటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి మారుతున్న కాలంతో పాటుగా మనం కూడా మారాలనే ఉద్దేశంతో వారు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఆ విధంగా ఐపీసీలో ఏవైతే కొత్త చట్టాలు పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని సెక్షన్లు అవసరం లేదు. అన్ని సెక్షన్లు ఉన్నా కానీ ముద్దాయిలు తప్పించి తిరుగుతున్నారు. సో అట్లా కాకుండా వాటిని కఠినతరం చేసి సెక్షన్లు తగ్గించి కఠినతరం చేశారు. ఇదివరకంటే సెక్షన్లు ఎక్కువ ఉండి సెక్స్ వచ్చి తక్కువగా ఉండేది. అంటే సామెతగా చెప్పినట్టయితే సముద్రం ఉంది కానీ తాగడానికి నీళ్ళు పనిచేయనట్టుగా
అలా ఇంత పెద్ద ఐపీసీ సెక్షన్స్ ఉండి కానీ అది తాగడానికి పనికొచ్చేటట్టు ఉండి కాదనమాట. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని తగ్గించారు, కానీ దానిలో డెన్సిటీ పెంచి ఇప్పుడున్న కొత్త క్రైమ్స్ పెరిగాయి, కొత్త వ్యాధులు వచ్చినట్టుగా కొత్త నేరాలు పెరిగిపోయాయి. ఆ విధంగా ఆ నేరాల తగ్గగా శిక్ష పడాలి వీళ్ళకి, ఆ విధంగా అయితే కంట్రోల్ అవుతారు, లేకపోతే సమాజం పాడైపోతుంది అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. అది ఎవిడెన్స్ మార్చారు, అలాగే ఐపీసీ మార్చారు, సిఆర్పిసి కూడా మార్చారు. సిఆర్పిసిలో ఏంటంటే సిఆర్పిసిలో క్రైమ్ ఎక్కువ ఉంటుంది, కానీ దాంట్లో సెక్షన్ తక్కువ ఉన్నాయి పాత దాంట్లో అయితే. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే దాన్ని ఎక్కువ చేశారు, సిఆర్పిసిని పెంచారు. ఐపీసీ ఎక్కువ ఉన్న సెక్షన్స్, పనికిరాని సెక్షన్లు అన్నీ తీసేసి కొత్త దాంట్లో తగ్గించి డెన్సిటీ పెంచారు. ఆ విధంగా ఎవిడెన్స్ కూడా ఎక్కువ పరిధి తీసుకొచ్చారు. ఎందుకంటే ఏ కేసు అయినా సరే ఎవిడెన్స్ పక్కా ఉండాలి, పక్కా ఉన్నట్టయితేనే కేసు నిలబడుతుంది అన్న ఉద్దేశంతో ఎవిడెన్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ కొత్త చట్టంలోనే బాగా దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి జూలై 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకొని ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఈ రిమాండ్ టైం కూడా మార్చారు కదా మేడం. ఇప్పుడు 60 days 90 days వరకు చేస్తే ఎంతమంది 14 days ఉండేది. 14 days ఉండేది. ఇప్పుడు దీనివల్ల బాధితులకి అంటే వాడు నేరం చేసినా చెప్పిన వాడు ఆల్మోస్ట్ ఒక 3 నెలల వరకు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి, సామాన్యులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉండొచ్చు కదా. అందుకని ఇప్పుడు సిఆర్పిసిలో మార్చడానికి ఎక్కువ సెక్షన్ పెట్టడానికి కారణం అదేనండి. ఇవరకు ఏంటంటే ఒక సెక్షన్ పెడితే అందరికి ఒకటే, ఏ క్రైమ్ చేసినా అందరికి ఒకటే సెక్షన్ వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, డిఫరెంట్గా వచ్చింది. సెక్షన్ తక్కువైనా కానీ అందులో సబ్ సెక్షన్స్ ఎక్కువ పెట్టాడు. సబ్ సెక్షన్స్ పెట్టి నేరం తాలూకు తీవ్రతను పెట్టి శిక్ష పడుతుంది. నేరం తక్కువ ఉందనుకోండి అది తక్కువ డేస్ రిమైండ్లో ఉంటారు, తీవ్రత ఎక్కువ ఉందనుకోండి అది ఎక్కువ రోజులు పెడతారు. ఆ విధంగా బెయిల్ ఇదివరకు ఈజీగా వచ్చేసేది. స్టేషన్ బెయిల్ అని ఇచ్చేసేవారు, నేరం చేసి నాకు ఎప్పుడైనా అర్ధరాత్రి బెయిల్ దొరుకుతుంది కదా, ఏ పోలీస్ ఆఫీసర్ మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇదివరకు. ఇప్పుడు అలా జరగదండి. ఇంకా పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసేద్దాం అది అక్కడ జరగదు. ఎందుకంటే ఆ సెక్షన్ వైజ్ పెట్టేస్తే నేరం తీవ్రత కానీ ఎక్కువ ఉన్నట్టయితే కంపల్సరీగా వాడు అనుభవించవలసిందే, శిక్ష అనుభవించవలసిందే. వాడు ఏ రేంజ్లో ఉన్న వ్యక్తి అయినా సరే, పేదవాడైనా కావచ్చు, కోటీసుడైనా కావచ్చు, ప్రధానమంత్రి అయినా కావచ్చు, ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఎవరైనా కానీ ఆ నేర తీవ్రతను పెట్టి ఆ అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి దీంట్లో క్లియర్గా ఉందన్నమాట. తప్పించుకోవడానికి వీలు లేదు ఇందులో. ఆ విధంగా పటిష్టంగా తయారు చేస్తారు. ఇదివరకు ఏంటంటే సెక్షన్స్ ఎక్కువ ఉండి కానీ ప్రతిష్ట తక్కువ ఉండేదని చెప్పేసి మనం అందరూ భావించేవాళ్ళు. దాన్ని సెటరేట్ చేసి న్యాయ నిపుణులకి అందరు సలహాలు తీసుకొని వాళ్ళ తయారు చేసిందంతా న్యాయ నిపుణులే. అయితే ఇదివరకు పాత తయారు చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ ఎన్నో ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు తయారు చేసిన దాంట్లో పూర్తిగా భారతీయులే ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే భారతీయుల్లోనే అనేక మంది నిపుణులు ఉన్నారు. ఇప్పుడు ప్యూర్గా మన భారతీయ తత్వాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఫ్యూచర్కి అయితే బాగుంటుంది. మన దేశంలోని నేరాల సంఖ్యను తగ్గించడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల. కాకపోతే ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా పబ్లిక్ వెళ్ళడానికి, ఈవెన్ పోలీసులకు కూడా అండర్స్టాండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు అంతవరకు కూడా. ఇది కొత్తదంటే వాళ్ళు చదవడం కొంచెం కష్టం అవుతుంది, కానీ నేర్చుకుంటారు. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి కొంత టైం పట్టినా కానీ ఇది బాగుంటుంది. సమాజంలో నేర సంఖ్యను తగ్గించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెక్షన్స్ అన్నీ బాగుంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రజల్లో ఇప్పుడు దీనికి సంబంధించి అవగాహన అన్నది ఇప్పుడు లేకుండా సడన్గా తీసుకొచ్చి నెత్తి మీద పిడిగిలాగా ఈ రోజు నుండి అమల్లో ఉంటుంది అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? చట్టాలు ఎప్పుడు కూడా ప్రజలకి ముందు చెప్పరండి, అవగాహన చెప్పడం కాదు, అవగాహన అన్నది ఉండాలి. అవగాహన లేదు కదా. అవగాహన ఎప్పుడు పెడతారంటే బిల్లు ముందు పాస్ అవ్వాలండి. అయిపోయి 2 years అయింది ఇంప్లిమెంట్ కదండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ లీగల్ ఫ్యాటర్నిటీ చెప్తారు, తర్వాత పోలీస్ ఫ్యాటర్నిటీ చెప్తారు. ఏదైతే దేశ రక్షణ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిర్ణయిస్తారు. వాళ్ళందరికీ చెప్పిన తర్వాత ప్రొఫెసర్స్ ఉంటారు కదా, టీచర్స్, వాళ్ళందరి ద్వారా పబ్లిక్ తర్వాత వెళ్తుందండి. ఓవరాల్గా ఈ చట్టాలు మంచివే అంటారు? మంచిదండి, మంచిది. ఎందుకంటే నేను అంటే పూర్తిగా చదవలేదు కానీ అవుట్లైన్స్ అన్ని చదివాను. అవుట్లైన్స్ ఏంటంటే పటిష్టత ఎక్కువ ఉంది. ఇది వరకు ఎక్కువ ఉంది కానీ దాని డెన్సిటీ తక్కువ ఉంది కదా. ఇందులో ఏంటంటే తక్కువ ఉన్నాయి, సెక్షన్స్ తక్కువ ఉన్నాయి. అయితే అవసరమైన దాన్ని పెంచారు, అవసరం లేనివన్నీ తీశారు. ఇదివరకు ఐపీసీలోనే అవసరం లేని సెక్షన్లు 511 సెక్షన్లు ఉన్నాయి, కానీ అందులో హార్డ్గా యూజ్ చేసి 100 సెక్షన్లే వాడతారు. మిగతా 411 సెక్షన్లు ఎప్పుడో రేర్, ఎప్పుడో ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు జరిగే సెక్షన్లు అన్నీ ఉన్నాయి. ఆ బుక్ చూస్తే ఎంత ఉండేది, దాంట్లో చూస్తే వాడేది వచ్చి ఇలా తక్కువ ఉండేది అన్నమాట. ఇప్పుడు అట్లా కాదు. ఏదైతే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయో నేరాలు రకరకాల మారుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఆ దొంగలు కూడా రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేస్తున్న క్రైమ్కి పాత సెక్షన్ పెడితే దాంట్లోనే లూప్ హోల్స్ ఎక్కువైపోయి బయటకు వచ్చేయడానికి.
అరెస్ట్ అయ్యేవారు కొంత పెద్దవాళ్ళు అయితే కొంచెం అరెస్ట్ అయ్యేవారు కాదు, ఎంత నేరం చేసినా కూడా అరెస్ట్ అయ్యేవారు కాదు. ఇప్పుడు అట్లా కావద్దండి. ఇప్పుడు ఎంత పెద్దోడని ఎంత నేరం చేసినా ఇమీడియట్గా దొరికిపోతాడు, ఎందుకంటే అంత ఈజీగా. తర్వాత డిజిటల్ దీన్ని కూడా ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకుంటాం, అదే మెయిన్ ఎవిడెన్స్ అంటున్నారు కదా, దానివల్ల ఏమైనా మార్పులు చేర్పులు కానీ దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చా? అంటే తక్కువ టైంలోనే మీకు ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలన్నా, తర్వాత తక్కువ టైంలోనే మెసేజ్ పాస్ చేయాలన్నా, ఇదివరకు ఏంటంటే ఒక లెటర్ పోస్ట్ చేస్తే 6 రోజులు పట్టేది, సమన్ పంపించాలంటే 6 రోజులు పట్టేది. ఒక అమ్మిని వెళ్ళేవాడు, ఇంటికి వెళ్ళేవాడు, ఆడు ఇంట్లో లేడని వాడు, డోర్ లాక్డ్ అని మళ్ళీ రిటర్న్ వచ్చేది, మళ్ళీ వేసేవాళ్ళు, మళ్ళీ పోస్ట్ పంపితే అదొక 6 రోజులు, అలా 4 రోజులు 30 రోజులు అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, వాట్సాప్ మెసేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్ అంటే ఈ నిమిషంలో పంపిస్తే అక్కడ మరో నిమిషం అక్కడ ఉంటుంది. అలాగే మెయిల్ సిస్టమ్ కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి దానిపై ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, అలా కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి కొత్త టెక్నాలజీ తక్కువ టైంలోనే మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా సరిదిద్దారనమాట, మోడర్నైజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే మారుతున్న కాలానికి సరిపడే విధంగా మరో 100 సంవత్సరాలకి సరిపడే విధంగా ఈరోజు దీన్ని పటిష్టం చేశారు. ఇది ఈ రోజుకి కష్టతరం కావచ్చు, కానీ రానున్న కాలంలో మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది పబ్లిక్ అందరికీ కూడా. అయితే ఈ మీన్ టైం గవర్నమెంట్ చేయవలసిన పని ఏంటంటే ఈ చట్టాలపైన ఎవరు వారం కూడా క్లాసెస్ పెట్టి, టీచర్స్లు కానీ ఎవరైనా పోలీసులు కానీ అలా క్లాసెస్ పెట్టి ప్రజలకు తెలియపరుస్తుండాలి. ఎప్పటికప్పుడు కొత్త వాటి మీద అవగాహన కలిగించినట్టయితే వాళ్ళకి కష్టతరం ఏం కాదు. ఏదైనా కానీ ఫస్ట్ పబ్లిక్ డైరెక్ట్ వెళ్దండి. ఇవి చట్టం తయారు చేసే వాళ్ళు అక్కడ మేకర్స్ ఉంటారు, అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు తయారు చేస్తారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ బిల్ పాస్ అయ్యేటప్పుడు 146 మంది ఎంపీలని సస్పెండ్ చేసి మరి బిల్లు పాస్ చేశారు. సో దాని మీద మీరు ఇప్పుడు జనరల్గా అపోజిషన్ ఎప్పుడు ఉంటుంది, ఏదైనా సరే కొన్ని పార్టీలు ఉంటాయండి, అది బాగున్నా వ్యతిరేకించేస్తారు, బాగోపోయినా వ్యతిరేకించేస్తారు, ఇంకా వేరే పనే ఉండదు, దాన్ని వ్యతిరేకించిన పని. కొన్ని పార్టీలు ఉన్నాయి, పేర్లు చెప్పలేండి. అలాగే అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళని అపోజ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏమవుతుంది, పని ఏం లేదండి. వీళ్ళు పని చేసుకెళ్ళి వెళ్ళిపోయారు అనుకో, వీళ్ళు ఎవడో గుర్తించడు. కొన్ని మరి వీళ్ళు ఓటేసి నేను అడుగుతారు కదా, నువ్వు పార్లమెంట్లో కనపడట్లేదు మాకు, నువ్వు ఇక్కడ మా ఓటు ఏం చేసుకున్నావు, నువ్వు నాకు కనిపించట్లేదు, నువ్వు ఏడు చేస్తున్నావు మాకు తెలియట్లేదు, మీకు జీతాలు అనవసరం ఇచ్చేస్తున్నావు అంటారు కదా. అందుకని నేను ప్రశ్నించాడు అనుకోండి, ఈ మనోడు ఉన్నాడు బాబు మాట్లాడుతున్నాడు, పబ్లిక్లోకి వెళ్తుంది కదా, ఆ విధంగా అబ్జెక్ట్ చేయొచ్చు. అయితే ఒకటి అన్నీ అలా ఉంటాయని కాదు, కొన్ని రీజనబుల్ వాటికి అబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది, కానీ ఇది అబ్జెక్ట్ చేయడానికి మంచిది కాదండి. ఎందుకంటే ఇది మారుతున్న కాలానికి మారుతున్న విధంగా వెళ్తూ ఉండాలి. ముందుకు వెళ్తున్నారా లేదా, వెళ్ళిన దాంట్లో వీళ్ళు సక్రమ మార్గంలో వెళ్తున్నారా అక్రమ మార్గంలో వెళ్తున్నారా అదే మరి వెరిఫై చేయాలి. అక్రమ మార్గంలో వెళ్ళారనుకోండి, మీరు దేన్ని ఇలా వెళ్ళకూడదని చెప్పాలి కదా, చెప్పలేదు, చెప్పడానికి అవకాశం లేకుండా సస్పెండ్ చేశారు కదా. చెప్పడానికి అవకాశం లేదంటే వాళ్ళు వేసి ప్రశ్న ఎలా ఉండాలండి, మీరు పని చేస్తున్నది బాగోలేదని చెప్తే బాగోలేదని చెప్పాలి, మీరు అలాగని లేదు. అది ఎందుకు పనికిరాదంటే ఎందుకు పనికిరాదు చెప్పాలి కదా మీరు. అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, సస్పెండ్ చేయకుండా ఉంటే సస్పెండ్ ఎప్పుడు చేస్తారండి, దాన్ని బాగున్నదని కూడా వద్దని వ్యతిరేకిస్తేనే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఊరికనే చేసి సస్పెండ్ ఎలా చేస్తారంటే పోడియం దగ్గరికి వెళ్తారు వీళ్ళు. అపోజిషన్ లీడర్లు ఏం చెప్పాలి, స్టైలిష్గా చెప్పాలి, డిప్లొమాటిక్గా చెప్పాలి, ఇది మీరు తీసుకొచ్చిన చట్టం ఇది కరెక్ట్ కాదు, ఇగో దీనివల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి, దీన్ని సరిదిద్దండి అని చెప్పాలి తప్ప వెళ్ళి బల్లలు గుద్దీసి పోడియం దగ్గరికి వెళ్ళి బల్లలు గుద్దీసి ఇదొద్దు మీరు పెట్టింది మంచిది కాదు అనేది తెలగొస్తుంది. ఎందుకు మంచిది కాదు, ఏది పెడితే బాగుంటుంది అది చెప్పాలి అపోజిషన్ లీడర్స్. ఇప్పుడు అపోజిషన్ లీడర్లు అలా లేరు, ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు నేను బిల్లు పెడితే అది కాదు అని గుద్దేస్తున్నాడు అంతే. వెళ్ళి పోడియం దగ్గరికి ఎందుకు వెళ్ళండి వీళ్ళు. ఇప్పుడైనా డిప్లొమాటిక్గా అక్కడే ఉండిగో మీరు పెట్టిన చట్టం ఇది దీనివల్ల ఈ అనర్థాలు వస్తాయి, కాకుండా ఇది పెట్టినట్టే బాగుంటుందని చెప్పి సజెషన్స్ ఇవ్వాలి. అపోజిషన్ వాళ్ళు సజెషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు సజెషన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు, వీళ్ళు పెట్టింది ఏదైనా సరే నీది అది తప్పు అనేస్తారు, అది నేరం, అది తప్పు అంటున్నాను నేను. అట్లా కాకుండా వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పెట్టింది ఇగో మీరు తప్పు, దీంట్లో తప్పు ఉంది, ఇగో పలానా సెక్షన్ ఉంది 322 మర్డర్ ఉండేది ఇది వరకు, అది దాన్ని తీసుకొచ్చి మీరు 103 కింద పెట్టారు, అప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎందుకు ఇందులో పెట్టారన్నది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా లేదా అనాలి. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, సెక్షన్ ఏం మార్చారు ఎందుకు, సేమ్ అండి, సేమ్, ఓన్లీ సెక్షన్స్ మారే కానీ నేరం అయితే సేమ్. మర్డర్ ఉంది 302 ఉండేది పాత దాంట్లోని, ఇప్పుడు మార్చారు దాన్ని, కానీ కంటెంట్ అదే, కానీ దాంట్లో డెన్సిటీ ఎంత ఉన్నది, ఇదివరకు మర్డర్ ప్రతిదానికి ఒకటే సెక్షన్ వేసేసేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఏం జరిగింది, క్రూయల్గా చేశాడా మర్డర్, లేకపోతే అనుకోకుండా కొందరు జరుగుతాయి. ఇప్పుడు నన్ను చంపడానికి ఒకడు వస్తాడు, నేను రక్షించుకోవడానికి నన్ను తోసేస్తాడు, కింద పడిపోయి చచ్చిపోవచ్చు, అది నేను మర్డర్ చేసినట్టు కాదు. అది
ఇదివరకు ఏంటంటే దేనికైనా 302 వేస్తారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చంపిన వ్యక్తి ఆడి ఇంటెన్షన్తో ఉద్దేశపూర్వకంగా చంపాడా, లేకపోతే వాడిని చంపడానికి వస్తే వాడిని రక్షించుకోవడానికి పక్కకు తోస్తే అటు పడిపోయి చచ్చిపోయాడా, ఆ విధంగా ఆలోచించి దానికి డిఫరెంట్గా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.